ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ విషయంలో కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. నారాయణపేటలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్న రామచంద్రరావు ఎస్ఐఆర్ అనేది కేవలం ఓటర్ల జాబితాలోని డూప్లికేట్, బోగస్, అర్హత లేని పేర్లను తొలగించి జాబితాను శుద్ధి చేసే ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేశారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఓటర్ల జాబితాలో కొనసాగాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కోరుకుంటున్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్దితో పనిచేస్తోంది మోదీ ప్రభుత్వం మాత్రమేనని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాయడాన్ని ప్రస్తావిస్తూ తాను కూడా రాహుల్ గాంధీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాశానని, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశానని తెలిపారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఓట్లు కావాలా, మీకు దొంగ ఓట్లు కావాలా చెప్పండి. మీకు అటువంటి అవసరం లేదు అంటే ఎస్ఐఆర్లో పాల్గొనండి. ప్రధానమంత్రి గారి యొక్క అభివృద్ధి కార్యక్రమం మీద ఏ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. వారు మాట్లాడేవన్నీ కూడా ఈరోజు ప్రజలకు తప్పుదారి పట్టించేటటువంటి మాట్లాడతారు. ఓటు చోరీ అంట, ఏమైంది ఓటు చోరీ? వీళ్ళు మెదడు చోరీ అయింది, ఓటు చోరీ ఏం జరగలేదు. ఎస్ఐఆర్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐఆర్లో కూడా మీ అందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి దొంగ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, కొత్త ఓట్లు నమోదు, ట్రాన్స్ఫర్ టు షిఫ్టెడ్ ఓట్స్ అన్ని కూడా తీసేయడం ప్రక్షాళన ఇది. నేను వస్తున్నాను, 2 రోజులు ఢిల్లీలో ఉంటాను, నాకు వైష్ణవి అపాయింట్మెంట్ ఇప్పి అని చెప్పి నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, అయ్యా నువ్వు వైష్ణవి తర్వాత గారు నువ్వు 71 సార్లు నువ్వు పోయిన ఢిల్లీకు, ఈసారి నేను ఢిల్లీకి వస్తాను, నాకు కొంచెం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాయా బాబు. మీ యొక్క రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి 6 గ్యారంటీలు, 420 వాగ్దానాలు ఏమైందని రాహుల్ గాంధీ నేను అడుగుతా అని చెప్పేసి చెప్తాను.